హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ సిరాయ్ ప్రజెంట్ తెలుగులో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంది. రిమాండ్లో ఉన్న ఒక ఖైదీని ఎస్కాట్ కానిస్టేబుల్గా చేస్తున్న హీరో ఒకరోజు కోర్టు హీరింగ్ అని పోలీస్ టీంతో కలిసి తీసుకువెళ్తాడు. ఆ ఖైదీ స్టోరీ తెలుసుకున్న హీరో అలియాస్ విక్రమ్ ప్రభు ఎలాంటి హెల్ప్ చేశాడు, లాస్ట్కి రిమాండ్లో ఉన్న ఖైదీ బయటికి ఎలా వచ్చాడు, అతని బ్యాక్ స్టోరీ ఏంటి అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఎండ్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూసా అనే ఫీల్ అయితే వచ్చింది. ఇది ఒక ట్రూ బేస్డ్ స్టోరీ అంట. డైరెక్టర్ అయిన తమీజ్ ఎస్కట్ కానిస్టేబుల్గా చేసిన టైంలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ రాసుకున్నారంట. 2000 ఆ టైంలో రిమాండ్లో ఉన్న ఖైదీలను కోర్ట్ హీరింగ్స్కి ఎస్కాట్ పోలీసులు ఎలా తీసుకెళ్లేవారు, ఈ టైంలో పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి, వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఎలా డ్యూటీలు చేసేవారు అనేది ఒకవైపు చూపిస్తూనే చాలా ఇయర్స్ అవుతున్నా పదే పదే హీరింగ్ తప్ప జడ్జిమెంట్ ఇవ్వని కేసులు, మన లా సిస్టంలో ఉన్న ఫ్లాస్ ఎలా ఉన్నాయనేది బాగా చూపించారు. తీసుకున్న పాయింట్ ఏమంత కొత్తది కాకపోయినా స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం చాలా బాగుంది. ఎంగేజింగ్ అండ్ అక్కడక్కడ స్లో నరేషన్ ఉన్న బోరింగ్ అయితే అనిపించదు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న ఎస్కాట్ కానిస్టేబుల్ అయిన హీరో ఫైనల్గా ఎలా హెల్ప్ చేశాడు, రిమాండ్ ఖైదీ బ్యాక్ స్టోరీ ఏంటనేది కూడా ఎంగేజింగ్గా చూపించారు. లవ్ స్టోరీ సీన్స్ కూడా చాలా నేచురల్గా అనిపించాయి. మూవీ అంతా చాలా నేచురల్గా తీశారు. సాంగ్స్ కూడా డీసెంట్గా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. కానిస్టేబుల్గా చేసిన విక్రమ్ ప్రభు, రిమాండ్ ఖైదీగా చేసిన అబ్బాయి, తన లవర్గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. వీళ్ళ నేచురల్ యాక్టింగ్ ఈ మూవీకి అయితే బిగ్ ప్లస్ అని అయితే చెప్పొచ్చు. మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.